నమస్తే ఫ్రెండ్స్. చాలా సందర్భంలోని ప్రతి మనిషి ఆశ మరియు ఆశయం కోసం కొద్దిగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన లాభంతో ఆ యొక్క అప్పులను తీర్చాలని ప్రయత్నం చేస్తారు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. వారి దగ్గర ఉన్న అమౌంట్తో పాటు ఇంకా కొద్దిగా అమౌంట్ పెడితే ఎక్కువ లాభం వస్తే మనము బాగుపడవచ్చు, ఆర్థికంగా స్థిరంగా ఉండొచ్చు అని ప్రతి వ్యక్తి జీవితంలో ఆలోచిస్తాడు. సో మరి అలాంటి సందర్భంలోని ఒక వ్యక్తి ఎవరైనా సరే అప్పు తీసుకున్న అమౌంట్ని పెట్టుబడి రూపంలో పెట్టిన తర్వాత కొన్ని సందర్భంలోని నష్టపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోని మనం ఎలాంటి అమౌంట్ పే చేయడానికి కూడా మన దగ్గర ఆర్థిక స్తోమత ఉండకపోవడం జరుగుతుంది. బాగా నష్టపోవడం జరుగుతుంది, నష్టాలలో ఉంటారు. అట్లాంటి సందర్భంలో ఆ యొక్క మనిషికి ఒక రెమెడీ అనేది ఉంటుంది. సెక్షన్ 10 ఆఫ్ ఐపీ యాక్ట్ ప్రకారము ఆ మనిషి కోర్టుకు వారికి అప్రోచ్ అవ్వి, నేను నా దగ్గర ఉన్న ఆస్తులని అమ్మేసి ఆ అమౌంట్ని అప్పులు చేసిన దాన్ని క్లియర్ చేశాను, ఇప్పుడు నాకు పే చేయడానికి ఎలాంటి స్తోమత లేదు, నేను బ్రతకడం చాలా కష్టం అని ఆ వ్యక్తి తగిన న్యాయస్థానం ముందు అప్రోచ్ అవుతే ఆ కోర్టు వారి యొక్క మాటలను విన్న తర్వాత వారు చెప్పింది నిజము అని భావిస్తే ఎవరైతే అప్పు ఇచ్చిన వారికి నోటీస్ పంపించి వారి నుంచి వాదనలు విన్న తర్వాత పిటిషన్ ఫైల్ చేసిన వ్యక్తిని ఒక ఆర్థిక రుణగ్రస్తుడిగా, అంటే అతడు చెల్లించలేడు అనేసి కోర్టు అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నదండి. సో ఈరోజు దేవరకొండలోని ఐపీ పిటిషన్ వేయడానికి వచ్చాను. సక్సెస్ఫుల్లీ కేసు ఫైల్ చేశాను, అలాగే నెంబర్ కూడా అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకేమైనా లీగల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ ఈవినింగ్.